హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ అందరికీ తెలుసు, మీరు ఏ సెమిస్టర్లో ఉన్నా ఏ కరికులం అయినా మీకు నేను ఆల్మోస్ట్ తెలుసు. సో కాబట్టి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం మీకైనా అన్యాయం అనిపించట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా? చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? సో ఎవ్రీ టైం లాగా ఈసారి కూడా ఏదైనా కొత్తగా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. లాస్ట్ టైం 30 days ఛాలెంజ్ అలా ఇచ్చాను చాలామందిని చదివించడానికి. అది ఎంతో కొంత నా సైడ్ నుంచి నేనైతే మీకు ఎవ్రీ సెమిస్టర్కి ముందు కూడా మోటివేషన్ అనేది ఇస్తూ ఉంటాను. మీరు కూడా చదువుతారు ఆ మోటివేషన్ తీసుకొని అని నాకు తెలుసు. కాబట్టి మీకు అలా స్కెడ్యూల్ ఇచ్చి 30 days వదిలేస్తే చదివే మనుషులం మనం కాదు. మీరనే కాదు, ఎవరన్నా కూడా బ్యాక్ నుండి సంథింగ్ లైక్ మోటివేషన్ ఏమంటారు, పుషప్స్ ఇస్తూ ఉండాలి. మనం అలా పుష్ చేస్తూ ఉండాలి స్టూడెంట్స్ని, అప్పుడే చదివే ఉద్దేశంలోకి వస్తారు. ఐదర్ మీరు C16, C20, C23 ఏ బ్యాచ్ అయినా అవ్వండి, ఏ కరికులం వాళ్ళైనా కూడా అవనివ్వండి, మీకు ఇప్పుడు కమింగ్ 2024 అక్టోబర్ అండ్ నవంబర్ సప్లీ అండ్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అవ్వబోతాయి. ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు యాజ్ ఆఫ్ నో కదా, అవ్వబోతున్నాయి. అంతకన్నా ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎవరికన్నా C16 కానీ C20 కానీ C23 కానీ మ్యాథ్స్ M1, M2, M3 అలానే ECE వాళ్ళైతే C లాంగ్వేజ్ అండ్ నెట్వర్క్ ఎనాలిసిస్ అండ్ EEE వాళ్ళైతే C లాంగ్వేజ్, ఈ కోర్సెస్ ఏవైతే ఇప్పుడు నేను మెన్షన్ చేస్తానో ఇవన్నీ M1, M2, M3 ఆల్ బ్రాంచెస్కి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి విత్ నామినల్ ఫీ. చాలామంది తీసుకొని సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు కూడా. ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులోని గ్రూప్ అడ్మిన్, దట్ మీన్స్ నేనే మెసేజ్ చేసి మీరు ఫీ పేమెంట్ చేసుకొని ఆ ఫీ పేమెంట్ డీటెయిల్స్ అడిగి మీ కోర్సులో ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగి మీరు కోర్స్ తీసుకోవచ్చు. చాలా క్లియర్ కట్గా ఉంటాయి ఎక్స్ప్లెనేషన్స్, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతే ఏంటి అంటే, నెక్స్ట్ థింగ్ ఏంటి, ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఐఎమ్ డామ్ షూర్ దట్. ఫస్ట్ ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూసిన మూమెంట్ ఉంటుందో, ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూసిన వెంటనే కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు నేను వీడియో పోస్ట్ చేస్తున్న డేట్ వచ్చేసినప్పటికీ ఇట్స్ లైక్ సెప్టెంబర్ 13th, ఓకే? మీరు ఈ వీడియోని సెప్టెంబర్ 13th నుండి సెప్టెంబర్ 16th మధ్యలో చూసారనుకుందాం. అంటే ఎన్ని డేస్ గ్యాప్ ఉంది ఇక్కడ? ఇందులో 13th, 14th, 15th, 16th ఈ 4 రోజుల్లో చూసారనుకుందాం. మీరు ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఏంటి అంటే, నేను మళ్ళీ ఇంకొక వీడియో మీకు సెప్టెంబర్ 20th ఆర్ 21st ఇంకొక వీడియో నేను చేస్తాను రిగార్డింగ్ అప్డేట్. ఏం అప్డేట్ అంటే, ఇప్పుడు ఈ 13th నుండి 16th లోపు ఎవరైతే ఈ వీడియోని చూసారో, మీరు చూసిన క్షణమే ఒక 4 days ప్లాన్ చేసుకోండి. 4 days, ఎక్కువ కూడా కాదు, నేను చెప్తున్నాను వినండి. మీరు సెప్టెంబర్ 13th చూస్తే, ఈరోజు పెట్టినప్పుడు వెంటనే చూస్తే, మీరు ఈ సెప్టెంబర్ 13th నుండి సెప్టెంబర్ 20th లోపు 1 week టైం ఉంటుంది. అందులో 1 weekలో ఒక 4 days ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా మీరు సెప్టెంబర్ 16th మీరు చూస్తే సెప్టెంబర్ 20th వరకు మళ్ళీ 4 days ఉంటుంది. అప్పుడైనా 4 days ప్లాన్ చేసుకొని, ఈ 4 daysలో మీరు ఏం చదవాలో నేను ఇప్పుడు టార్గెట్ చెప్తాను చూడండి. మీ టార్గెట్ ఏంటి అంటే, ఏదైతే సప్లీలో కానీ లేదంటే ఏమంటారు దాన్ని రెగ్యులర్లో కానీ మీకున్న హార్డెస్ట్ సబ్జెక్ట్ ఉందో, అది ప్రిపేర్ అవ్వడంలో ఇబ్బంది పడుతున్నారో, అది ముందు స్టార్ట్ చేయండి చదవడం. ఆర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయడం. మీరు నా కోర్స్ తీసుకొని అయినా నేను సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకెక్కడైనా చూసుకోవచ్చు, ఓకే? టార్గెట్ షుడ్ బి ఆన్ హై, లైక్ హార్డెస్ట్ సబ్జెక్ట్. సో హార్డెస్ట్ సబ్జెక్ట్ ఏదో ఒకటే, పదని చెప్పట్లేదు, ఏదో ఒకటి మాత్రమే మీరు తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కటి మాత్రమే తీసుకోండి, ఒక్క సబ్జెక్ట్ మాత్రమే తీసుకోండి. ఈ ఒక్క సబ్జెక్ట్ తీసుకొని ఎవ్రీడే మీకు ఏ వర్క్ ఉన్నా ఎంతున్నా అది మర్చిపోండి. అప్పుడే మీరు పాస్ అవుతారు అక్టోబర్, నవంబర్లో. లేదంటే కష్టం, మొహమ్మే చెప్పేస్తా, ఓకే? మీరు ఇలా చెప్తే కానీ మీరు చదవరు. ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్ 2 hours, మస్ట్ అండ్ షుడ్. ఇది ఒక హ్యాబిట్ అయిపోవాలి మీకు. 1 week టైం ఉంది, 13th నుండి 20th వరకు నేను టైం ఇస్తున్నా. సెప్టెంబర్ 13th నుండి 20th వరకు, నేను 21st మళ్ళీ వీడియో చేస్తా. ఆ టైం కల్లా 4 రోజులు మాత్రమే, ఆ వారంలో 4 రోజులు మాత్రమే ఎవ్రీడే 2 hours, 2 hours, 2 hours, 2 hours. సో 4 into 2, 4 days. మీకు ఏ 4 రోజులు కుదురుతుందో మీ ఇష్టం. 8 గంటల పాటు చదువుతారు, 8 గంటల పాటు చదువుతారు. అంటే మీరు ఒక రోజుకి 8 గంటల పాటు పడుకుంటారు కదా, అలా 4 రోజులకి మీరు 32 గంటలు పడుకుంటారు. కానీ చదివేది 4 రోజులకి 8 గంటలే. అలా చూసుకున్నా చాలా తక్కువ చదువుతున్నారు. అయినా ఈ 8 గంటలు కూడా మీ సప్లీ ఎగ్జామ్స్ ఆర్ రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఒక వాల్యూ యాడ్ చేస్తుంది. అండ్ చదివేటప్పుడు ఒక ప్లాన్,
నేను ఎప్పుడు చెప్పేదే, ఆ 1 hour చదువుతారా 2 hours చదవాలి ఖచ్చితంగా. 1 hour అనేది అసలు సబ్జెక్ట్ని తీసేయండి బయటికి. 2 hoursలో మీరు చదివేటప్పుడు మీ టార్గెట్ ఏంటి, ఒక హార్డ్ సబ్జెక్టు. అందులో కూడా 2 hoursలో మస్ట్ అండ్ షుడ్గా, ఓకే, మస్ట్ అండ్ షుడ్గా వెయిట్ చేయండి అమ్మా, మస్ట్ అండ్ షుడ్గా 10 questions కంప్లీట్ అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్ ఇది. ఆ 10 questionsలో 10కి 10 essays ఉంటే 10 వెల్ అండ్ గుడ్, 10 essays అండ్ అలానే ఒక కుదిరితే ఇంకొక 10 షార్ట్స్, లేదా ఒక 7 to 10 essays 7 to 10 షార్ట్స్ ఈ 8 hoursలో చదవండి. 8 hoursలో 7 to 10 essays ఈజీగా వస్తాయి. 7 essays చదివినా ఓకే, 7 షార్ట్స్ చదివినా ఓకే. నేను ఎందుకు 7 to 10 అని చెప్తున్నానంటే, మినిమం బాగా అర్థమయ్యే వాళ్ళు 10 essays 10 షార్ట్స్ కవర్ చేయగలరు. లేదు అర్థం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు 7 essays 7 షార్ట్స్ కవర్ చేయగలరు. అర్థమైందా? షార్ట్స్ చదవడానికి ఒక 2 hours సరిపోతుంది 7 షార్ట్స్, మిగతా 7 essays చదవడానికి ఒక 6 hours సరిపోతుంది. అలా ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా? డైలీ 2 hours టార్గెట్. అట్ ది ఎండ్ ఆఫ్ 8 hours మినిమం అంటే మినిమం 7 essays, మినిమం అంటే మినిమం 7 షార్ట్స్ చదివేటట్టు పెట్టుకోండి టార్గెట్. నేను మళ్ళీ 21st September అప్పుడు మీకు వీడియో చేసే టైంకి ఎవరైతే టార్గెట్ రీచ్ అయ్యారో వాళ్ళు టార్గెట్ అచీవ్డ్ అని పెట్టి మీరు ఏ సబ్జెక్ట్ చదివారో పెడితే నాకు చాలు. ఏ సెమిస్టర్ నుండి ఏ సబ్జెక్ట్ చదువుకున్నారో పెడితే చాలు. మళ్ళీ న్యూ ఛాలెంజ్ నేను September 21st నేను మీకు అందరికీ ఇస్తాను. సో ఇలా చేసి మనం October end వరకు కూడా చేద్దాం. దట్ మీకు మీ లైఫ్లో చాలా వాల్యూ యాడ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇలా చెప్పడం వల్ల మీలో చాలామంది చదువుతారని అనుకుంటున్నాను. పోనీ అందరూ చదవకపోయినా 100కి ఒక 10% చదివినా కూడా 10% మెంబర్స్ సక్సెస్ అయితే నాకు చాలా హ్యాపీ. నేను 100కి 100 మెంబర్స్ చదవాలనే కోరుకుంటాను. బట్ అది మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో లేదు. పక్కా చదవాలి. 7 essays 7 షార్ట్స్. నేను ఇక్కడ మీకు ఫోర్స్ చేయట్లేదు. 7 కాకపోతే ఎంతో కొంత, బట్ మినిమం 7 చూసుకోండి అని చెప్తున్నాను. బట్ టైం లిమిట్ 8 hours, మినిమం 8 hours ఇచ్చిన 4 days టైం లిమిట్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.